నా వాయిస్ చూసి అయితే అసలు భయపడొద్దండి. నా వాయిస్ అయితే చేంజ్ అయింది. నాకు కోల్డ్ చేసింది. సరే ఇంకా అడ్జస్ట్ అయిపోయింది. వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంక నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఇంక మనకి ఏంటంటే హెల్త్ బాగోపోయినా, ఏం బాగోపోయినా పిల్లలు లంచ్ బాక్స్‌లోకి అయితే తప్పవు కదండీ ఆడవాళ్ళకైతే. ఇంక మార్నింగ్ అయితే లేవగానే బ్రష్ అయితే చేసుకొని ఇంక కిచెన్‌లోకి వెళ్ళిపోయి హాట్ వాటర్ అయితే తాగేసాను. ఆ తర్వాత వచ్చేసి చట్నీ అయితే చేసేసుకొని ఇంక పాలు కూడా కాసేసి జానుకి ఇచ్చేసా. ఇంక ఇడ్లీ కూడా వేసేసుకున్న ఒక పక్కన ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది. రైస్ వచ్చేసి కరెంట్ కుక్కర్‌లో పెట్టా. రైస్ ఆల్రెడీ ఉడుకుతుంది. ఇంకా కర్రీకి అయితే ఆనియన్స్ కట్ చేసుకొని పెసరొడియాలు అయితే ఉన్నాయి. మా పిన్ని వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చినాయి. ఆ పెసరొడియాలు ఇంకా కర్రీ చేసేద్దామని చెప్పేసి పెసరొడియాలు ఎగురైతే బాగుంటుంది కదా, పాలు వేసి చేసుకుంటే సూపర్ ఉంటుంది అది. అదైతే ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కడాయి తీసుకుని అందులో అయితే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ పెసరొడియాలు ఉన్నాయి కదా అవి అయితే వేపేసుకుంటే గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా, ఎక్కువ కలర్ వచ్చేదాకా వేపితే ఏంటంటే కర్రీ లాస్ట్కి అయ్యేసరికి బ్లాక్ వచ్చేస్తాయండి వాటర్లో వేయగానే. సో ఇంకా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగితే చాలు. ఇంకా అది అవ్వగానే ఉల్లిపాయలు అయితే వేపేసుకోవచ్చు సేమ్ అదే ప్యాన్లో. ఇంకా తర్వాత వచ్చేసి అందులో సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఉల్లిపాయలు మగ్గిన వెంటనే ఇంకా పసుపు, కారం అండ్ ఉప్పు ఈ 3 వేసేసుకున్న తర్వాత ఒక్క సెకండ్ అలా ఒక్క నిమిషం అలా ఉంచేసేసి వాటర్ పోసేసుకోవడమే. వాటర్ పోసుకున్న వెంటనే ఒక 4-5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే వాటర్ అయితే ఆల్మోస్ట్ ఇంకిపోతాయి. ఇంకిపోయేటప్పుడు ఏంటంటే కొంచెం ఒడియాలు అయితే వేసుకొని 2 నిమిషాలు తిప్పేసుకొని మన దగ్గర పాలు అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను నేను. ఆ పాలు అయితే వేసుకొని పచ్చిపాలు కర్రీ అయితే టేస్ట్ చేసుకుంటే ఈ పాలన్నీ ఇంకిపోయాక కర్రీ అయితే కంప్లీట్ అయిపోద్ది. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా రైస్ అయితే వాళ్ళు చల్లార పెట్టేశాను. కర్రీ కూడా అందులోనే మిక్స్ చేసి పెట్టేసి అమ్మ అందరిని ఇంకా కలిపేసి ఇంకా క్యారేజ్ బాక్స్లో అయితే పెట్టేశాను నేను. ఇంకా తన లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. తనని తీసుకుని దించేయాలి. మరి వీడియో మీకు నచ్చితే లైక్, షేర్